హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 11వ భాగాన్ని మొదలు పెడదామా? ఆ రాత్రి ఇల్లు సర్ది తలుపులు వేసి నేను పడుకోబోతూ ఉండగా ఫోన్ మోగింది. ఆ ఫోన్ శబ్దం వినగానే నా గుండెలు కొట్టుకోసాగాయి. నేను వెళ్ళి తీశాను. నేననుకున్నదే నిజమైంది. ఫోన్ చేసింది రవికృష్ణే. సునీత నిద్రపోయింది అన్నాను. ఐ నో ఇట్. నేను కావాలనే ఆలస్యంగా చేశాను ఫోన్. నేను ఎవరి కోసమైతే ఫోన్ చేశానో వారు మెలకుగానే ఉన్నారు. మీరు సినిమాకు వచ్చినందుకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేమిటి, నేనే చెప్పాలి మీకు అన్నాను మొహమాటంగా. మీరా? మీరు చెప్పకూడదు. ఎందుకో అడగాలి మరి. అడిగితేనే చెప్తాను. ఎందుకు? నేను అతనితో ఫోన్లో మాట్లాడుతున్నానే కానీ నాకు ఎవరైనా వస్తారేమో, వింటారేమో అని మహాభయంగా ఉంది. తల తిప్పి గుమ్మం వైపు గాబరాగా చూస్తున్నాను. ఎందుకంటే అందంలో మీరు మహారాణి లాంటివారు. మీ అందమే మీకు ఒక ఆధిక్యత. మీకు సుకుమారి అని పేరెవరు పెట్టారో కానీ మిమ్మల్ని చూసిన కొద్దీ చూడబుద్దవుతుంది. ఇంక పెట్టేస్తాను ఫోన్. ఈ ఒక్క మాట వినండి ప్లీజ్. మొదటి చూపులోనే మీ అందంతో మీరు నా మీద మంత్రం వేసేశారు. నేను ఆ ఇంటికి ఇన్నిసార్లు ఎందుకు వస్తున్నానో తెలిసిందా ఇప్పటికైనా? నా గాబరా రెట్టింపైంది. ఇక పెట్టేస్తాను. సునీతకేమైనా చెప్పాలా అడిగాను. ఏమీ చెప్పొద్దు. నేను ఫోన్ చేసింది మీకోసమే కాబట్టి తనకి ఫోన్ చేశానని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు తెలీదేమో, ఏ ఆడపిల్లైనా తనకంటే తన పక్క ఆడపిల్లని ఎవరైనా చూస్తే భరించలేదు. అందుకే నేను సునీత ఉన్నప్పుడు మీతో ఎక్కువ మాట్లాడటం లేదు. నన్ను అర్థం చేసుకుంటారు కదూ. ఉంటాను. గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేశాడు. నేను చాలాసేపు ఫోన్ దగ్గరే నిలబడిపోయాను. అతని మాట దగ్గరితనం నా మనసుని చెక్కిలిగింతలు పెడుతోంది. అతనికి నేనంటే ఇష్టమని నాకు తెలిసింది. నేను అందంగా నాజూగ్గా ఉంటానని నా చిన్నప్పటి నుంచి అందరూ అనగా వినటం నాకు అలవాటే. కానీ రవికృష్ణ నోటి వెంట వినటం మాత్రం మహా అద్భుతంగా ఉంది. గడియారం 11 గంటలు కొట్టింది. నేనొచ్చి మంచం మీద కూర్చున్నాను. అతని నవ్వే నా చెవుల్లో మారుమోగుతుంది. అతని స్పర్శ ఎంత వదిలించుకుందామన్నా నా వంటిని వదిలిపోవటం లేదు. మాటిమాటికి ఏమిటండి, నేనేదో పెళ్లి చేసుకోవడానికి నాతో పారిపోయి రమ్మన్నట్లుగా గాబరా పడుతున్నారు? నవ్వుతూ అంటున్న అతని కంఠమే నన్ను వెంటాడుతుంది. ఆ మాట 1000 వేణువులు ఊదుతూ 1,00,000 ఆశలతో, కోటి ఆనందాలతో నా మనసుని పరవశింపచేస్తుంది. నా పెళ్లి రవికృష్ణతో జరిగి ఉంటే నేను ఎంత ఆనందంగా ఉండేదాన్నో. అనుక్షణం నా జీవితం ఒక రసమయ కావ్యంలా ఉండేది. అనసూయమ్మగారు చెప్తూ ఉంటారు, మనలో చాలామందికి పెళ్ళి ఒక జీవన గమ్యం. కొంతమందికి అది ఒక మజిలీ, మరికొంతమందికి అది ఒక ఆశ్రయం, ఇంకా కొంతమందికి అది ఒక ముసుగు, కొంతమందికి ఒక ఆసరా, చాలామందికి అది ఒక యాక్సిడెంట్. కానీ బహుకొద్ది మందికి మాత్రమే అది ఒక ప్రేమపూరితమైన సంపూర్ణ జీవితం. నేను నా జీవితాన్ని ఒక ప్రేమపూరితమైన సంపూర్ణ జీవితంగానే మరల్చుకోదలుచుకున్నాను. నాకు మా బామ్మ చేసిన పెళ్ళే కాదు. అది ఒక పెద్ద పొరపాటు, భయంకరమైన యాక్సిడెంట్. దానివల్ల నా శరీరం దెబ్బలకి గురైందే తప్ప మలినం మాత్రం కాలేదు. నేను చాలా అదృష్టవంతురాలిని. నన్ను ప్రేమించిన వ్యక్తికి నేను ప్రేమ కుషారంతో తడిసిన అరవిచ్చిన గులాబీ పువ్వులా నన్ను నేను సమర్పించుకోగలను. ఇప్పుడు మాత్రం ఏమైంది? రవి నేను పెళ్లి చేసుకోవచ్చు. మేమిద్దరం పెళ్లి చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. నా కళ్ళ ముందు ఆ సుందర దృశ్యాలు కనిపిస్తున్నాయి. నిత్యం చిలిపి కవ్వింపులతో, ఒకరి పట్ల ఒకరికి అనురాగంతో, ఈ ప్రపంచంతో సంబంధం లేని ఒక ఆనంద అద్భుత ప్రపంచం మా కోసం మేము ప్రత్యేకంగా సృష్టించుకుని. ఓహ్! దూరం నుంచి గడియారం 2 గంటలు కొట్టింది. నేను దిండు మీద చెంప ఆనించి పడుకున్నాను. రవికి నేను ఎంతో కృతజ్ఞురాలిని అయి ఉంటాను. ఎందుకంటే నా జీవితంలో నాకు తెలియని ఒక ఆనంద స్వర్గం అతను చూపిస్తున్నాడు కాబట్టి. నేను ఈ రమ్యహార్మ్యం వైపు వివసరాలిలా నడుస్తున్నాను. ఈ ప్రపంచం ఎంతో అందంగా ఉంది. ఈ జీవితం మహా అద్భుతంగా అనిపిస్తోంది.
నా ఆలోచనలు నేను ఎవరికీ చెప్పలేదు. రవికి నాకు మధ్య చనువు బాగా పెరిగింది. అతను సునీత కోసం చేసినట్లు ఫోన్ చేసి నాతో మాట్లాడేవాడు. సునీత ఇంట్లో లేదని తెలిసినప్పుడే చేసేవాడు. మేమిద్దరం ఇంట్లో కలవటం కుదరటం లేదు కాబట్టి బయట ఎక్కడైనా కలవసాగాం. ఆంటీ ఏమైనా అనుకుంటారేమోనని నాకు భయం అనేవాడు. నాకు ఒక పక్కన చాలా భయంగా ఉండేది. అయినా సరే తెగింపు వచ్చేది. నేను నా అందంతో అతనికి మంత్రం వేశానని అంటున్నాడు, కానీ అతనే తన ప్రేమతో నన్ను బంధితురాలిని చేసేస్తున్నాడు. అతను ఎక్కడికైనా రమ్మని ఫోన్ చేస్తే నాకు ఇక కాలు చెయ్యి ఆడదు. మాటిమాటికి టైం చూసేదాన్ని. ఒకసారి ఇలాగే అతను మ్యూజియంకి వెళ్దాం రమ్మని పిలిచాడు. నేను వెళ్తూ ఉంటే బ్రహ్మి వచ్చాడు. ఈ మధ్య నేను అతనికి ఎదురుగా ఎక్కువసేపు ఉండటం లేదు. బ్రహ్మి వచ్చేసరికి నాకు భయం వేసింది. అతన్ని వెంటనే వెళ్ళిపోమ్మని చెప్పలేను. నేను వెళ్తున్నానంటే ఎక్కడికి అంటాడు. ఆ ఆరాలకి జవాబు చెప్పలేను. ఈ సమస్య రాకుండా ఉండటానికి ఈ మధ్య నేను అతన్ని తప్పించుకుని తిరుగుతున్నాను. అతను వచ్చే టైంకి నేనేదో సాకుతో బజార్కి వెళ్ళిపోయేదాన్ని. ఇంట్లో ఉండి ఎదురైతే తలనొప్పిగా ఉంది అంటూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. బ్రహ్మికి ఎదురుపడాలంటే భయం. అతని దృష్టికి ఆంతర్యపు పొరలు చీల్చి నా మనసులో దాగి ఉన్న నిజం తెలుసుకునే శక్తి ఉంది అనిపిస్తుంది. అనసూయమ్మ గారు నన్ను పని మీద పంపిస్తున్నారని చెప్పాను. నేను అతనితో ఎక్కువ మాట్లాడకుండానే వెళ్ళిపోయాను. సుకుమారి, ఒక్క క్షణం అన్నాడతను. నేను మళ్ళీ కనిపిస్తాను అన్నాను. ఒక్క మాట విను, నాకు అర్జెంటు పని ఉంది అంటూనే గబగబా బయటికి వచ్చేశాను. ఆ సాయంత్రం నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి నా టేబుల్ మీద ఒక ఉత్తరం, పేపర్ ఉన్నాయి. ఉత్తరం బ్రహ్మి రాశాడు. సుకుమారి, నేను ఎంతో ఆనందంగా నీకొక శుభవార్త చెప్పడానికి వచ్చాను. నేను ఎల్ఎల్బి పాస్ అయ్యాను. కానీ నువ్వు అర్జెంట్ పని మీద వెళ్ళిపోతున్నావు. ఇంటికి వచ్చిన తర్వాత అయినా ఈ ఉత్తరం చదివి పేపర్లో నెంబర్ చూసి మనసులోనైనా నన్ను అభినందిస్తావని ఆశిస్తున్నాను. ఈ మధ్య నీలో ఏదో మార్పు వచ్చింది. నన్ను కావాలని తప్పించుకు తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. లేక కేవలం ఇది నా అపోహ మాత్రమేనా? నాకు తెలీదు. నేను నాకు తెలిసినంత వరకు నిన్ను బాధ పెట్టలేదనే అనుకుంటున్నాను. ఒకవేళ నీకేదైనా నా వల్ల బాధ కలిగినట్లయితే పెడీమని నా మొహాన కుండబద్దలు కొట్టినట్లు అడుగు. అసలు నీది అలా అడిగే మనస్తత్వమే. అయినా అలా చేయలేదు అంటే నేనేదో చేయరానిదే చేస్తుంటాను. ఏమిటై ఉంటుందా అని నా తల బద్దలు కొట్టుకుంటున్నా నాకు తెలియటం లేదు. నేను నిన్ను చేతులు జోడించి అర్థిస్తున్నాను. అదేమిటో నాకు తెలియచేయి. నేను చక్కదిద్దుకుంటాను. నేను రేపు సాయంత్రం వస్తాను. అంతా వివరంగా చెప్పు. చెబుతావు కదూ? ఇట్లు బ్రహ్మి. నేను ఈ ఉత్తరం చదివి ఒక్క నిమిషం రాను పడిపోయాను. గబగబా పేపర్ తీసి చూశాను. అందులో నంబర్ కనిపించింది. నాకు చాలా ఆనందం వేసింది. చిన్నప్పటి నుంచి అతనికి చదువు పట్ల ఎంతో ఏకాగ్రత. పోనీలే, అతని కష్టాలు, అత్తయ్య కష్టాలు ఇప్పటికైనా గట్టెక్కాయి. అయ్యో, ఒక క్షణం నిలబడి నేను అతను చెప్పే ఈ శుభవార్త విన్నట్లయితే ఎంత బాగుండేది. కొద్దిగా స్పీడ్ పెట్టుంటే అతను ఎంత సంతోషపడేవాడు కదా అనుకున్నాను. ఏం చేయను, మ్యూజియంకి వెళ్ళాలనే తొందర నాది. నేను అతన్ని బాధ పెడుతున్నానని తెలిసి నాకు బాధేసింది. కానీ రవి నేను పెళ్లి చేసుకునే వరకు ఈ మాట ఎవరికీ చెప్పొద్దని అతను నా దగ్గర వాగ్దానం తీసుకున్నాడు. ఇటు బ్రహ్మికి చెప్పి అతన్ని మోసం చేయనా? చెప్పకుండా దాచి నా ప్రాణ స్నేహితుడైన బ్రహ్మి దగ్గర కపటంగా ఉండనా? నా మనసు చాలా ఆందోళనగా ఉంది. మర్నాడు అతను వచ్చేసరికి నేను కావాలనే ఇంట్లో లేను. నాకు భయం వేసింది. ముఖాముఖి ఎదురవుతే మాట వస్తుంది. నిజాలు నిగ్గు తేల్తాయి. అది నాకు ప్రమాదం. అందుకే ఒక ఉత్తరం రాసి పని మనిషి సరసికిచ్చి బ్రహ్మికి ఇవ్వమని, నాకు పని లేకపోయినా ఇంట్లోంచి వెళ్ళిపోయాను. ఆ ఉత్తరంలో ఇలా రాశాను. బ్రహ్మి, పరీక్ష పాస్ అయినందుకు చాలా సంతోషం. నువ్వు వచ్చినప్పుడల్లా నా విషయాలు నా గొడవే తప్ప నీ విషయాలు అస్సలు మాట్లాడవు కదా. అప్పుడు ఒకసారి ఇలా చదువుతున్నాను అన్నావు. ఆ తర్వాత ఆ సంగతే నాకు గుర్తులేదు. ఇప్పుడు ఒకసారి చెప్పి ఆశ్చర్యపరిచావు. నేను చాలా ఆనందపడ్డాను. ఇప్పుడు నాకు ఒక లాయర్ ఫ్రెండ్ ఉన్నాడన్నమాట. తర్వాత నీ ఉత్తరంలో మిగతా విషయాలు చూశాను. నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. నేను ఆంటీ పనులతో బిజీగా ఉన్నాను అంతే. త్వరలో నేను కూడా నీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను. బ్రహ్మి, నేను చాలా ఆనందంగా ఉన్నాను.
జీవితం ఎంతో అద్భుతంగా ఉంది. నాదంటూ ఒక జీవితం నాకు లభించబోతోంది. దయించి నన్నెప్పుడూ అపార్థం చేసుకోకు సుకుమారి. నేను బజారు నుండి తిరిగి వస్తుంటే టీవీఎస్ మీద వస్తూ సునీత ఎదురైంది. ఎక్కడి నుంచి వస్తున్నావు అంది. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అన్నాను. ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను అంది. సునీతే నన్ను టీవీఎస్ మీద ఇంటికి తీసుకొచ్చింది. మేము ఇంటికి వచ్చేసరికి సరసి బ్రహ్మి వచ్చి వెళ్ళాడని, అంతకంటే ముందు రవి కూడా వచ్చి వెళ్ళాడని, రవి ఆంటీ గదిలో కూర్చొని కబుర్లు చెప్పాడని అంది. రవి మధ్యాహ్నం ఫోన్ చేస్తే నేను ఇంట్లో ఉండనని చెప్పానుగా, అయినా వచ్చాడా? బహుశా మర్చిపోయి ఉంటాడు. ఇదివరకు కూడా ఇలా 2-3 సార్లు జరిగింది. ఇలా జరిగినప్పుడల్లా నేను చాలా బాధపడిపోతాను. ఎందుకంటే అతను మా ఇంటికి వచ్చినప్పుడల్లా నేను ఉండాలని అనుకుంటాను. సునీత నేను ఇదివరకు ఒకచోటే కూర్చొని గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరి గదుల్లో వాళ్ళమే ఉంటున్నాం. బ్రహ్మి వస్తే సునీత బిజీ, నేను బిజీ. అందువల్ల అతని రాక బాగా తగ్గిపోయింది. ఈ విషయం నా మనసులో అప్పుడప్పుడు కలుక్కుమంటున్నా నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను. ఒక్క అనసూయమ్మగారి పనులతోనే నాకు ఊపిరాటం లేదు. మరోపక్క రవిని ఎక్కడో ఒక చోట కలుసుకోవాలి. 2 పడవల మీద కాళ్ళు పెట్టినంత ఇబ్బందిగా ఉంది నాకు. ఆ రోజు సునీత కాలేజీ తరపున ఎక్స్కర్షన్కి శ్రీశైలం వెళ్ళింది. మధ్యాహ్నం అయింది. నేను తలంటి పోసుకుని జుట్టు ఆరబెట్టుకుంటున్నాను. ఇంతలో ఫోన్ మోగింది. నేను వెళ్ళి తీశాను. ఫోన్ చేసింది అక్షరాలా నేను ఊహించినట్లు రవే. ఎందుకో కానీ 2 రోజుల నుంచి నాకు మనసంతా చాలా గాబరాగా ఉంది. అన్నం అసలు సహించటం లేదు. హలో. రవి కంఠం అప్పటికంటే ఇంకా మృదుమధురంగా ఉంది. అన్నాను. నువ్వు సరిగ్గా 4 గంటలకి బస్టాండ్కి వచ్చి యాదగిరిగుట్ట వెళ్ళే బస్సు ఎక్కి. నేను వీలైనంత వరకు అదే బస్సు క్యాచ్ చేస్తాను. ఒకవేళ నేను రావటం ఆలస్యమైనా నువ్వు ఆ బస్సులో వెళ్ళిపో. నేను మోటార్ సైకిల్ మీద వచ్చేస్తాను. అక్కడ మన పెళ్లి ఏర్పాట్లు చేశాను. నిజంగానా? రేపు ఉదయం వచ్చిన తర్వాత కావలసిన వాళ్ళందరికీ చెప్దాం. సునీతకి మన పెళ్ళయ్యేంత వరకు తెలియకూడదని నా అభిమతం. అది మనం అనుకున్నదేగా? అవును అన్నాను. బస్సు సరిగ్గా 4 గంటలకు బయలుదేరుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బస్సు ఎక్కేయాలి. లేకపోతే నేను కష్టపడి చేసిన ఏర్పాట్లన్నీ వృధా అయిపోతాయి. అలాగే. తప్పకుండా వస్తున్నావుగా? వెరీ గుడ్. ఫోన్ కోసం ఎవరో వచ్చారు, పెట్టేస్తున్నా అని పెట్టేశాడు. నా కాళ్లలో రక్తం నీళ్లు కారుతున్నట్లుగా ఉంది. గుండెల్లో అలజడి. ఎవరికీ చెప్పకుండా నేను నా అంతటా ఒక నిర్ణయం అమలు పరుస్తున్నాను. దీని మంచి చెడులు, కష్టసుఖాలు వీటికి పూర్తిగా బాధ్యత నాదే. గదిలోకి వస్తుంటే ఎదురుగా అద్దంలో నా ముఖం కనిపించింది. ఇదేమిటి? నా ముఖం అందంగా లేదేమిటి? కళ్ళు పెద్దవైనట్లున్నాయి. వాటిలో ఒక రకమైన చంచలత్వం కనిపిస్తుంది. నేను నిటారుగా సాగలాగిన వైరులా ఉన్నాను. నా శరీరం అణువణువులో ఏదో ప్రకంపన, ఆందోళన. నేను మనసు చిక్కబట్టుకున్నాను. నా మనసుకి ఒక తెగింపు ఆవరించినట్టుగా, పిచ్చి ధైర్యంతో ఉన్నట్లుగా ఉంది. మా బామ్మ వాళ్ళు నాకు ఒక వెధవ పెళ్లి చేసి నా జీవితం నాశనం చేశారు. నాకు రవికృష్ణ రూపంలో అదృష్టం ఎదురైంది. నా జీవితం బంగారపు బాట కాబోతోంది. సునీతకి రవంటే ఇష్టం ఉంది. కానీ రవికి సునీత మీద లేదు. అతనెంత గొప్ప మనసు గల మనిషి. సునీత డబ్బును కూడా అతను ఖాతరు చేయలేదు. డబ్బు మీద కక్కుర్తి నాకు లేదు. డబ్బుని నేను సంపాదించుకోగలను. నాకు నా మనసుని అర్థం చేసుకుని సంతోషపెట్టే నీలాంటి రతీదేవి లాంటి భార్య కావాలి. ఆ మాటలు అతను చెప్తూ ఉంటే నాకు అతని కాళ్ళకి నమస్కరించాలని అనిపిస్తుంది. నా పెళ్లి గురించి కూడా అతనికి చెప్పేశాను. అది విని అతను రవ్వంత కూడా ఆశ్చర్యపోలేదు. నాకు తెలుసు, సునీత నాకంతా చెప్పింది. అందుకే నువ్వంటే నాకు ఇంత ఆకర్షణ. బహుశా నువ్వు నాకు చెందాలి కాబట్టే ఆ పెళ్ళి అలా విఘ్నం అయిందేమో. ఈ మాటలు అతను బిర్లా మందిర్ దగ్గర 10 మంది తిరుగుతూ ఉండగా తగ్గు స్థాయిలో చెప్పాడు. చుట్టూ అందరూ ఉన్నారు, కానీ లేకపోతే నేను అతనికి దగ్గరై ఏడ్చేసి ఉండేదాన్నేమో. నా కష్టం, నా వ్యధ అర్థమైన వ్యక్తి అతను. నాకేం కావాలో పరిపూర్ణంగా ఇవ్వగలిగిన మహోన్నతుడు. అతని సమక్షంలో నా మనసు ఆనంద పారవస్యంతో తూగాడటమే దానికి ఉదాహరణ. అధునాతనంగా ఉన్న అతని వస్త్రధారణ, అతను మాట్లాడే తీరు, అతని మర్యాద కూడిన ప్రవర్తన, ముఖ్యంగా నా ఇష్టాయిష్టాలకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వటం నన్ను చాలా వివసరాలని చేసేస్తున్నాయి. ప్రతి ఆడపిల్ల తనని ప్రేమించే మగవాడిలో కోరుకునే లక్షణాలు ఇవేనేమో.
నాకు కాళ్ళు చేతులు ఆడనట్టుగా ఉంది. ఆంటీ 2 రోజుల నుంచి కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉండటంతో మధ్యాహ్నం వేళ కూడా కాంపోజ్ వేసుకొని నిద్రపోతుంది. నేను ఆమె గదిలోకి వచ్చాను. మంచం మీద నిద్రపోతున్న ఆమెను చూస్తే నాకు కనుకల కల్లోకి నీళ్లు రాసాగాయి. ఆంటీ, ఎంతో కష్టంలో ఉన్న మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు. డైవర్స్ ఇప్పించి బంధ విముక్తురాలని చేశారు. మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు మన్నించండి ఆంటీ. నేను మళ్ళా వస్తాను. మళ్ళీ వచ్చి మిమ్మల్ని నా దగ్గరకు తీసుకెళ్ళి మీకు సేవలు చేసుకుని నా కృతజ్ఞతని తెలియచేసుకుంటాను ఆంటీ. నేను వెళ్ళిపోయాలని తెలిసి తిట్టుకోరు కదా. కృతజ్ఞురాలు అంటూ నన్ను నిందించరుగా. నాకు తెలుసు నేను వెళ్ళిపోతే మీకెంత బాధ అనిపిస్తుందో. నేను మళ్ళా వస్తాను ఆంటీ, తప్పక తిరిగి వస్తాను. నిద్రపోతున్న ఆమె కొద్దిగా కదిలి పక్కకి తిరిగి పడుకున్నారు. నాకు చాలా భయం వేసింది. ఆమెకి మెలకు రాలేదు కదా. వస్తే ఈ ఇంట్లోంచి నేను కదలాలంటే చాలా శ్రమపడాలి. ఊపిరి బిగబట్టి ఆమెనే చూస్తున్నాను. ఆమె మళ్ళీ కదల్లేదు. నిద్రలోనే బుగ్గ మీద వాలిన దోమని తోసేసి మళ్ళా నిద్రపోసాగారు. నేను మునివేళ్ల మీదనే నడుస్తూ యువతలికొచ్చాను. నేను ఇంట్లోంచి బయలుదేరాల్సిన టైం దగ్గర పడుతుంది. సరసికి నేనే కావాలని డబ్బులిచ్చి సినిమాకి పంపేశాను. అది ఉంటే కూడా నేను వెళ్ళడం కష్టం. పాండు ఇంటికి వెళ్ళాడు. ఒక అరగంటలో వస్తాడు. 10 నిమిషాలు తలుపులు దగ్గర వేసుంటే ఏమీ ప్రమాదం లేదు. నేను బయలుదేరుతున్నాను. ఇంతలో బ్రహ్మి వచ్చాడు. అతన్ని చూడగానే నా ప్రాణం ఎగిరిపోయిన దానిలా చూశాను. వెంటనే నేను నిగ్రహించుకుని చాలా ఇబ్బందిగా, భయంగా, ఆదుర్దాగా నవ్వేశాను. బ్రహ్మి అక్కడ సోఫాలో కూర్చున్నాడు. నేను బయటికి వెళ్తున్నాను, చాలా పనుంది, అర్జెంట్ అన్నాను. నేనైతే తల తిప్పలేదు, కానీ మనసులో మాత్రం నా తల గిర్రున తిరిగి గడియారం వైపు చూసింది. ఏమిటి విశేషం? ఈ మధ్య ఎప్పుడొచ్చినా బిజీ అంటున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు అతను అక్కడ ఉన్న పేపర్ తీసుకుని చూస్తూ. అతను అలా కూర్చుని పేపర్ చూడటం చూస్తే నాకు భయం వేసింది. అతను ఇప్పట్లో ఇక్కడి నుండి కదిలేలా లేడు. నాకేమిటో ఆదుర్దాతో పిచ్చి ఆగ్రహం వచ్చేసింది. వెంటనే గయ్యమన్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చేస్తున్నానో ప్రతి నిమిషం నీకు చెప్పాలా? నాకు తెలియదులే. ఇక నుంచి ఒక డైరీ పెట్టుకుని అందులో రాసి అవతల కలిసిన వాళ్ళ సంతకం కూడా పెట్టమంటాను. ఏమిటి అంత కోపం? ఇప్పుడు నేను అంత కాని మాట ఏమన్నాను అన్నాడు. లేకపోతే ఏమిటి? నువ్వేమన్నా నా జీవితానికి కాపలాదారివా? నేను నీకు ప్రతిదానికి సంజాయిషి ఇచ్చుకోవాలా? నేను పెద్దదాన్నయ్యాను. నా మంచి చెడులు నాకు తెలియవని నువ్వు అనుకుంటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది ఆవేశంగా అన్నాను. అబ్బబ్బే, నా ఉద్దేశం అది కాదు అన్నాడతను. ఏమైనా పర్వాలేదు, నేనేమనుకోలే అన్నాను వ్యంగ్యంగా. నాకు బ్రహ్మితో మాట్లాడాలంటే చాలా మొహమాటంగా, బాధగా ఉంది. సహజంగా నేనేదైనా జరిగితే అతనికి వెంటనే చెప్పేస్తాను. దాపరికాలు కానీ మోమాటాలు కానీ ఏమాత్రమూ లేని ఒక అనిర్వచనీయమైన, అపురూపమైన స్నేహ సంబంధం మాది. నాకు రవిని గురించి ఇతనికి చెప్పేయాలని ఎంతగానో ఉంది. అతను కాదంటాడని కూడా అంత దృఢంగానూ అనిపిస్తుంది. రవి ఎవరితోనూ ముందుగా చెప్పొద్దని నా దగ్గర వాగ్దానం తీసుకున్నాడు. బ్రహ్మి ముఖం ఎర్రబడింది. నా చిరాకు అతని మనసుని బాగా గాయపరిచినట్లు అతని ముఖమే తెలుపుతోంది. పేపర్ టేబుల్ మీద పడేసి వెళ్ళటానికి లేస్తూ అన్నాడు. సారీ, నిన్ను మాటిమాటికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నట్లున్నాను. ఇక నీ అంతటి నువ్వు కబురు చేసి పిలిపించే వరకు రాను. నిన్న మీ అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నీకు రాస్తేనూ జవాబు రాయలేదట. మీ అమ్మకి అస్సలు ఒంట్లో బాగలేదట. నిన్నొకసారి రమ్మనమని రాశారు అన్నాడు జేబులో నుంచి ఉత్తరం తీసి ఇస్తూ. ఆ ఉత్తరం నేను తీసుకోలేదు. విషయాలు చెప్పావుగా, నేను జవాబు రాస్తాలే. నా కళ్ళు మాటిమాటికి ఇక మొహమాటం కూడా వదిలేసి గడియారం వైపు చూస్తున్నాయి. బస్సుకి టైం అవుతుంది. రవి పాటికి అక్కడికి వచ్చేసాడో ఏమిటో. బ్రహ్మి ఇది చూసిన వెంటనే అన్నాడు. సారీ, నీకు ఆలస్యం అయినట్లుంది. దానికి కారణం నేనే కదా. పద, ఆటోలో నిన్ను అక్కడ దింపేసి నేను వెళ్తాను అన్నాడు. నో, పెద్దగా అన్నాను. నేనే ఈ మధ్య సునీతతో, రవితో ఇంగ్లీష్ మాట్లాడి బాగా క్షుణ్ణంగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాను. అమ్మకి ఏమని రాయమంటావు అన్నాడతను. నేను ఆ ఊరు ఇప్పుడప్పుడే రాను. ఒకవేళ రావటం అంటూ జరిగితే ఒక్కదాన్ని కాదు, పెళ్లి చేసుకుని జంటగా వస్తాను అని రాయి. వెళ్ళిపోబోతున్న అతను గిర్రున వెనక్కి తిరిగాడు.
అతని పెద్దవైన కళ్ళలో ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం బాగా కనిపిస్తున్నాయి. ఏమిటి? నా కళ్ళల్లోకి వెతుకుతున్నట్టుగా చూస్తూ అన్నాడు. విన్నావుగా, మళ్ళా అడుగుతావేం అన్నాను మెట్లు దిగుతూ. అతను అక్కడే నిలబడిపోయాడు. నేను లక్ష్య పెట్టనట్లుగా బయటకొచ్చేశాను. నేను ఆటోలో బస్టాండ్కి వచ్చేసరికి యాదగిరిగుట్ట వెళ్లే బస్సు రెడీగా ఉంది. నేను రవి కోసం చూశాను. అతను రాలేదు. అతను తర్వాతనైనా వస్తానని నన్ను బస్సులో వెళ్ళిపోమని ఆదేశించాడు. నేను బస్సు ఎక్కేశాను. బస్సు యాదగిరిగుట్ట చేరుకునేసరికి చీకటి అవుతుంది. అప్పుడే దీపాలు వెలిగాయి. నేను అక్కడ ఒక అరుగు మీద కూర్చున్నాను. ఇక్కడెక్కడ వెయిట్ చేయాలో అతను చెప్పలేదు. అతనికి నాలాగానే కంగారు ఉండినట్లుంటుంది. ఇక్కడికి రావాలే కానీ నన్ను వెతుక్కోలేడా ఏమిటి? అక్కడ నిలబడ్డం నాకు ఇబ్బందిగా ఉంది. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగైనా అతను వచ్చిన గది తీసుకోవాల్సిందేగా. దేవాలయం అధికారి దగ్గరికి వెళ్ళి ఒక గది తీసుకున్నాను. రవి పేర రిజిస్టర్ చేయించాను. గది తలుపులు తెరవగానే లోపలికి అడుగుపెట్టి అక్కడ మంచం మీద కూర్చున్నాను. మనసంతా సగం భయం, సగం ఆనందం ఉవ్వెత్తున కెరటాల్లా వచ్చి ముంచేస్తున్నాయి. నేను అక్కడ చాలాసేపు కూర్చున్నాను. టైం చాలా గడిచింది. మోటార్ సైకిల్ చప్పుడు విన్నా, బస్ హారన్ విన్నా నేను ఆత్రంగా చూస్తున్నాను. రాత్రి 9 గంటలైంది. ఏముంది? రవి రానేలేదు. మధ్యలో యాక్సిడెంట్ అవ్వలేదు కదా? ఏమో, ఎన్ని కథల్లో అలా చదవలేదు. ఒకవేళ సునీత్ ఊరి నుంచి వచ్చేసిందా? ఏమిటో మరి. నేను గది తలుపులు వేసుకుని మంచం మీద కూర్చున్నాను. రాత్రి, ఒంటరితనం, ఆశాభంగం నన్ను తినేస్తున్నాయి. అయినా నేను ధైర్యం తెచ్చిపెట్టుకుని కూర్చున్నాను. ఎందుకు భయం? నేనేం అడవిలో లేనుగా. గది తలుపులు జాగ్రత్తగా వేసుకుని లైట్ వేసుకుని రవి రాక కోసం ఎదురు చూస్తూ అతను తలుపు మీద తట్టే పిలుపు నా గుండె వాకిలి మీద వినిపిస్తున్నట్టుగా శరీరమంతా కళ్ళు చేసుకుని చూస్తూ కూర్చున్నాను. 2 రోజుల నుంచి ఏమీ తినటం లేదు. ఈ రోజైతే మరీను. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. అలసటతో మంచం మీద అలా కూర్చునే గోడకి తల ఆనించాను. కొద్దిసేపటికి కళ్ళు మూతపడ్డాయి. టైం ఎంతసేపు అయిందో. తలుపు కొట్టినట్టుగా టక్ టక్ మని చప్పుడు వినిపిస్తుంది. నేను ఉలిక్కిపడి లేచాను. ఒక్క నిమిషం నేను ఎక్కడ ఉన్నానో నాకేమీ అర్థం కాలేదు. కిటికీలో నుంచే ఎండ పడుతోంది. తలుపులు విరుగుతాయేమో నన్నంత వేగంగా శబ్దం అవుతుంది. రవి వచ్చినట్టున్నాడు. నా ముద్దు నిద్ర చూసి కంగారు పడినట్లున్నాడు. ఒక్క అంగలో మంచం మీద నుంచి ఉరికినట్లుగా దిగి పరిగెత్తి తలుపులు తెరిచాను. ఎదురుగా పోలీసులు. నేను ఆశ్చర్యంగా చూశాను. నడు అన్నాడు ఒకతను. ఒక మహిళా పోలీసు నా రెక్క పట్టుకుంది. ఏమిటిది అన్నాను. ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నావు? చాలా గొప్ప ప్లానే వేశావు. అనసూయమ్మగారిని హత్య చేయించి ఇక్కడికి పారిపోయి వచ్చావా? నిన్ను పట్టుకోలేరని అనుకున్నావు కదూ? ఏమిటి మీరనేది అన్నాను చెయ్యి గుంజుకోబోతూ. కానీ పులి పంజాలా ఉన్న ఆ ఆడపోలీసు చెయ్యి నేను వదిలించుకోలేకపోయాను. ఏమిటి? అనసూయమ్మగారిని హత్య చేశానా? నువ్వు చేయలేదు. నీ ప్రియుడు బ్రహ్మి చేత చేయించి ఏమీ ఎరగనట్లు జారుకుని ఇక్కడ చేరావు. చేతులకి బేడీలు తగిలిస్తూ అన్నాడు అధికారి. నన్ను వాళ్ళు పోలీస్ జీపులో ఎక్కించారు. అనసూయమ్మగారు హత్య చేయబడ్డారా? నేను బ్రహ్మి చేత చేయించానా? నా కళ్ళ ముందు అంతా చీకటి, కటిక చీకటి. నాకు ఎక్కడో పాతాళ లోకల్లో, అంతకంటే ఇంకా అట్టడుగున ఇంకేదైనా చీకటి గుహ ఉంటే బావుండును. అక్కడికి వెళ్ళిపోయి దెబ్బతిన్న కుక్కపిల్లలా దాక్కోవాలనిపిస్తుంది. నేనెవరికంటా పడకూడదు. నా కంటికి ఎవ్వరూ కనిపించకూడదు. నేను సిగ్గుతో, అవమానంతో కృంగిపోతున్నాను. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. నా మూలంగా, కేవలం నా ప్రలోభం మూలంగా దేవతలాంటి అనసూయమ్మగారు హత్య చేయబడింది. రవికృష్ణ తన మాటల చాతుర్యంతో దానికోసం నన్ను పరికరంగా ఉపయోగించుకున్నాడు. అవును, పరికరమే. చాలా అందమైన పరికరం. ఎవ్వరికీ అనుమానం రాని పరికరం. నా మీద నాకు అసహ్యం పుడుతుంది. నా శరీరాన్ని నేనే ముక్కలు ముక్కలుగా చీల్చేసుకుని కాకులకి గద్దలకి విసిరేయాలనిపిస్తోంది. అనసూయమ్మగారు నాకు ఆశ్రయం ఇవ్వటంతో తన మృత్యువును ఇంట్లోకి రప్పించుకున్నట్లుగా అయింది. రోజూ నిద్రలేవగానే ఆవిడ కాళ్ళకి కృతజ్ఞతతో దండం పెట్టాల్సిన నేను ఆవిడ బలవంతపు చావుకి కారణమయ్యాను. నా గుండెలు అవిసిపోతున్నాయి. నా గుండెలని నేనే బద్దలు కొట్టుకుని చావాలనిపిస్తుంది. నాలాంటి వాళ్ళు బ్రతకూడదు. నేను నడిస్తే సిగ్గుతో ఈ భూమి కూడా కుంచుకుపోతుందేమో. నేను పిలిస్తే ఈ గాలి కూడా మైలుపడిపోతుందేమో.
అంత నికృష్టురాలిని నేను. నన్ను అరెస్టు చేసిన దయామయులారా, నాకు వెంటనే ఉరిశిక్ష వేసేయండి. నన్ను ఏమాత్రం కనికరించకండి అని చేతులెత్తి దండం పెట్టి ఏడ్చాను. కోర్టులో సాక్ష్యాలు, కేసులు, లాయర్ల వాదనలు ఏమిటేమిటో జరుగుతున్నాయి. ఆడిటర్ గారు వచ్చారు. నిన్ను బెయిల్ మీద విడిపించానమ్మా అన్నారు. గోడవైపు తిరిగి నేను ఆయన వైపు చూడలేదు. వీపు తిప్పేసి నిలబడ్డాను. నా మీద దయుంటే నన్ను కనికరించి నాకింత విషం ఇవ్వండి, లేకపోతే వీలైనంత తొందరగా ఉరిశిక్ష విధించండి. నా ముఖం చూస్తే అందరికీ పాపం వేస్తుంది అంటూ ఏడ్చేశాను. ఇందులో నీ తప్పేం లేదమ్మా, అతని తెలివది, అంత చాకచక్యంగా ప్లాన్ చేశాడు. అతని మాటల ధోరణి అలాంటిది అన్నారాయన. వద్దండి, మీరు నన్ను క్షమించినా నన్ను నేను క్షమించుకోలేనండి. నేనేం చేశానో తెలుసా? ఆవిడ చావుకి కారణమయ్యాను. నేను అసలు ఇంకా ఎందుకు బ్రతుకున్నానో అంటూ గోడకేసి తల బాదుకోసాగాను. నిర్దాక్షిణ్యంగా నా చేతులతో నేనే కంఠం పిసికివేయసాగాను. ఆడిటర్ గారు నన్ను పట్టుకున్నారు. పోలీస్ అధికారి పరుగున వచ్చాడు. అయ్యయ్యో, నుదురు చిట్లిపోయింది, ఎంత రక్తమో అన్నారు ఆడిటర్ గారు. డాక్టర్ని రప్పించారు. ఈ అమ్మాయి షాక్లో ఉంది అంటూ ఏదో ఇంజెక్షన్ గుచ్చాడు. నిద్రొచ్చేసింది. నాకు ఇక మెలకు రావద్దు, ఈ లోకంలో నేను వచ్చిన పని అయిపోయింది అన్నాను. కానీ జీవితం నన్ను వదలదలుచుకోలేదు. బాగా బుద్ధి చెప్పాలనుకుంది కాబోలు. చావడానికి కూడా అవకాశం లేకుండా చేసి బ్రతికించి నన్ను చిత్రహింస పెట్టసాగింది. నన్ను చూడ్డానికి అమ్మ వచ్చింది. నేను చూడనని ఖచ్చితంగా చెప్పేశాను. బ్రహ్మి వచ్చాడన్నారు. అతను నా దగ్గరికి వచ్చాడా, నా గొంతు నేనే పిసిగి చంపేసుకుంటాను అని కబురు చేశాను. చివరికి అందరూ నా ఇష్ట ప్రకారమే నన్ను ఒంటరిగా వదిలేశారు. ఏమిటో కోర్టులు, వాదనలు, నన్ను కోర్టుకి ఈడ్చుకుపోవటం, తీసుకురావటం. భాగ్యమ్మ గారు, లాయర్ గారు నేనెంత టక్కులాడినో వివరంగా చెప్పసాగారు. నాకు వాళ్ళ మీదేం కోపం రాలేదు. చివరికి ఏమైందో ఏమో, నేను నిర్దోషినన్నారు. నన్ను వదిలేశారు. నేను న్యాయస్థానానికి 2 చేతులెత్తి మొక్కాను. నేను బ్రతికేం లాభం లేదు. ఈ ప్రపంచంలో నేనుండటానికి చోటు ఏమీ లేదు. కానీ నా మొర ఆలకించే నాదుడెవరు? నన్ను ఆడిటర్ గారు తన ఇంటికి తీసుకొచ్చారు. వెంటనే ఏ రైలుంటే ఆ రైలుకి నాకు టికెట్ తెప్పించివ్వండి, నేను వెళ్ళిపోతాను అన్నాను ప్రాధేయపడుతూ. ఎక్కడికో అక్కడికి, సుకుమారి గురించి అయిన వాళ్ళెవ్వరికీ తెలియని చోటుకి పోయి చచ్చిపోతాను. కుక్కలు, పిల్లులు అంతేనట. చావు వస్తే తమ దగ్గర వారిని బాధ పెట్టకుండా దూరంగా వెళ్ళి చచ్చిపోతాయట. నేను వెళ్ళిపోతాను ఆడిటర్ గారు. ఆవేశంగా ఇటు తిరిగిన నేను అవాక్కై నిలబడిపోయాను. ఆడిటర్ గారు ఎప్పుడు వెళ్ళిపోయారు. ఎదురుగా బ్రహ్మి నిలబడి ఉన్నాడు. గది తలుపులు వేసే ఉన్నాయి. నేను చప్పున నోటి మీద చేయించుకున్నాను. అతను ఒక్కొక్క అడిగే ముందుకు వేస్తూ నా వైపు వస్తున్నాడు. నో అరిచాను. దగ్గరికి వచ్చావా, నిన్ను చంపేస్తాను. అతను నా వైపే చూస్తున్నాడు. ఇదేమిటి, అతను ఇంత చిక్కిపోయాడేమిటి? గడ్డం మాసిపోయింది. అతని కళ్ళు నా వైపే చూస్తున్నాయి. అసలు ఈ బాధంతా పడింది నేనా లేక అతనా? అతను నా దగ్గరికి వస్తున్నాడు. రావద్దు, వెళ్ళిపో, నేను చచ్చిపోతాను అరిచాను. నా అరుపులు అతను రవ్వంత కూడా లక్ష్య పెట్టలేదు. వెళ్ళిపో. అతను 2 అడుగుల్లోకి వచ్చాడు. వెళ్ళు అరిచాను. నా మాటను అస్సలు వినలేదు. దగ్గరికి వచ్చేశాడు. నేను నా నోటి మీద 2 చేతులతో అదిమి పట్టేసి ఉధృతంగా వస్తున్న ఏడుపు ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాను. అతను నా దగ్గరికి వచ్చేశాడు. నోటి మీద నొక్కిపట్టి ఉంచిన నా 2 చేతులు పట్టుకుని తీసేశాడు. ఏడుపు ప్రవాహంలా వచ్చేసింది. ఎన్నో మాటలు అన్నాను కదూ నిన్ను. ఏడుస్తూ నేను కిందికి జారిపోయి నేల మీద కూర్చుండిపోయాను. ఎందుకు ఇలా నన్ను వేధిస్తారు? నన్నెందుకు వదిలేయరు? నాకు మీ ఎవ్వరినీ చూడాలని లేదు. నన్ను వదిలేయండి, దయించి నన్ను వదిలేయండి. చేతులు జోడించాను. అతను ఒక్క నిమిషం ఏడుస్తున్న నన్ను చూశాడు. తర్వాత నిల్చున్నవాడల్లా వంగాడు. అతను చేసేదేమిటో నేను గ్రహించే లోపలే ఒక్కసారిగా నన్ను చేతుల మధ్య ఎత్తేశాడు. మరుక్షణంలో నేను ఆ పక్కనే ఉన్న పొడుగాటి సోఫాలో అతని వడిలో ఉన్నాను. అతని చేతులు నన్ను చుట్టేసి గుండెలు కదుముకున్నాయి. నా ముఖం అతని ఛాతీ కదుముకుంది. నేనే అనసూయమ్మ గారిని చంపేశాను అన్నాను ఏడుస్తూ. అతనేం చెప్పలేదు. నా వీపు మీద నిమురుతూ చెమటకి తడిసిన నా జుట్టుని పైకి తీస్తున్నాడు. తగ్గుస్వరంతో అన్నాడు, ఇక ముందెప్పుడు
ఎందుకు బతకాలి అని అనకమ్మా, బంగారు తల్లివి కదూ. నేను అతని వైపే ఆశ్చర్యంగా చూస్తున్నాను. నా చేతులు మెల్లగా లేచాయి. అతని మెడ చుట్టూ పడ్డాయి. బ్రహ్మి. అతను నా తలని గుండెలకు అదుముకున్నాడు. నా మెడవంపులో ముఖం దాచేసుకున్నాడు. ఏది, ఇంకోసారి అలా పిలు. ఈ జన్మలో మళ్ళా ఇలా నీ నోటి నుంచి నా పేరు వింటానా నేను అనుకున్నాను. అతని కంఠం గద్గదికమైంది. ఏ, ఇదేమిటి, నువ్వేడుస్తున్నావా అన్నాను. నన్ను ఏడిపించటం చిన్నప్పటి నుండి నీకు అలవాటేగా అన్నాడు. ఏమిటి? నా ముఖం కదిలింది. అతని పెదాలు నా పెదాలకి తగిలాయి. మరుక్షణంలో అది నా ముఖమంతా ముద్దులతో ముంచెత్తాయి. చివరికి నా పెదవుల్ని గాఢంగా అదిమేశాయి. 11వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.